మాత్రం స్పష్టంగా కనిపిస్తోంది. రైట్, మనతో పాటు విశ్లేషకులు బండా రామ్మోహన్ రావు గారు. రామ్మోహన్ రావు గారు, గుడ్ మార్నింగ్. రామ్మోహన్ రావు గారు వినిపిస్తుందా? వినిపిస్తుంది. రామ్మోహన్ రావు గారు, స్క్వాష్ ని కొట్టేసింది హైకోర్టు, ఇక నెక్స్ట్ అరెస్ట్ కు రంగం సిద్ధం అవుతుంది అనుకోవచ్చా? ఎట్లా చూడొచ్చు? నెక్స్ట్ ఇప్పుడు కేటీఆర్ స్టెప్ సుప్రీంకోర్టుకి వెళ్లే ఛాన్సెస్ అయితే కనిపిస్తున్నాయి, ఎట్లా చూడొచ్చు? శ్రీకాంత్ గారు, మీకు మనకు ఐనీస్ ప్రేక్షకులకు నమస్కారం. ఊహించింది అంటున్నాను నేను, యాజ్ అడ్వకేట్ గా నేను ఊహించింది. ఎందుకంటే ఇంత తొందరగా ఏసీబీ చేసిన కేసుల్లో స్క్వాష్ పిటిషన్ అయితే వేయరు, స్క్వాష్ పిటిషన్ అలౌ చేయరని అనుకున్నాను, అదే జరిగింది అంటున్నాను. కాకపోతే అరెస్ట్ నుంచి మినహాయిస్తారేమనుకున్నాను, కానీ దాన్ని కూడా మినహాయించలేదు. ఇక మొదలైంది లెక్క. ఎందుకంటే నిన్నటి దాకా నేను సార్ శ్రీకాంత్ గారు వినొస్తుందా? శ్రీకాంత్ గారు, రామారావు గారు ప్లీజ్ మాట్లాడండి. వినొస్తుందా అండి? వినిపిస్తుంది, మాట్లాడండి ప్లీజ్. హలో, వినిపిస్తుంది. శ్రీకాంత్ గారు, మీకు ఐనీస్ ప్రేక్షకులకు నమస్కారం. మొదటి ఊహించింది అని అంటున్నాను నేను, యాజ్ అడ్వకేట్ గా స్పాట్స్ పిటిషన్ అది అలవద్దని నేను అనుకోలేదు. ఎన్ని వాదనలు వినిపించినా అంటే విచారణ నిందితుడే కనుక విచారణ ఎదుర్కోవాల్సిందే ఆరోపణలు ఉన్నప్పుడు అనేది హైకోర్టు అభిప్రాయం. అదే స్పష్టం చేసింది అంటున్నాను. కాకపోతే ఏంటంటే అరెస్ట్ నుంచి మినహాయిస్తారనుకున్నాను, కానీ అరెస్ట్ నుంచి కూడా మినహాయించకుండా 2 పిటిషన్లు కొట్టేసింది. కనుక ఇప్పుడు కష్టకాలం మొదలైనట్టే లెక్క కేటీఆర్ గారికి, అంటే వ్యక్తిగతంగా చూసుకుంటే. కానీ కోర్టు పరంగా చూస్తే, న్యాయపరంగా చూస్తే దానిలో నిజానిజాలు తేలడానికి, ఎంక్వైరీ చేయడానికి ఇప్పుడైతే ప్రభుత్వానికి, ఏసీబీకి అవకాశం దక్కింది. ఇదే ప్రకారం ఏం చేస్తారంటే ఇప్పుడు పిలవడానికి రేపు 9వ తారీఖు వాయిదా వేశారు కదా, 9 నాడు పోవాల్సి వస్తుంది. అప్పుడు అడ్వకేట్ ను ఎంగేజ్ చేసుకొని పోవచ్చా, అడ్వకేట్ తీసుకెళ్ళవచ్చా లేదా అన్న దానికి వేస్తుండొచ్చు. అయితే న్యాయంలో, న్యాయ పరిజ్ఞానంలో చెప్పాలంటే హైకోర్టు కొట్టేసింది కనుక డివిజన్ బెంచ్ కి వెళ్ళొచ్చు. ఇక్కడే ఇప్పుడు ప్రత్యామ్నాయం చెప్తున్నాను. కేటీఆర్ గారికి ఉన్న ఇంకొక పరిష్కారం ఏంటంటే డివిజన్ బెంచ్ కి వెళ్ళొచ్చు. మరి ఆ పిటిషన్ అలవ్ చేసింది అంటే పై కోర్టుకు వెళ్ళడానికి ఏమైనా టైం ఇస్తారా అనేది కూడా చూడాలి. ఎందుకంటే అరెస్ట్ నుంచి మినహాయించలేదు, అట్లాగే స్పాష్ పిటిషన్ కూడా కొట్టేసింది కనుక అరెస్ట్ నుంచి మినహాయించడానికి ఏమైనా టైం ఇస్తారా, అంటే అప్పీల్ కూడా టైం ఇస్తారా అనేది చూడాలి. ఆ పిటిషన్ అలవ్ చేస్తే మాత్రం ఓ రకంగా చెప్పాలంటే మళ్ళీ ఒక 2-3 రోజులు టైం దొరికినట్టు లెక్క. అప్పుడు 2 మార్గాలు ఉంటాయి కేటీఆర్ గారికి. ఒకటేమో ఇదే హైకోర్టులో డివిజన్ బెంచ్ కి వెళ్ళొచ్చు, లేదనుకుంటే డైరెక్ట్ సుప్రీంకోర్టుకి వెళ్ళొచ్చు. ఇక్కడ నుంచి సింగిల్ బెంచ్ పిటిషన్ మీద అక్కడికి వెళ్ళొచ్చు. కానీ సుప్రీంకోర్టు ఏమవుతుందంటే డివిజన్ బెంచ్. రామ్మోహన్ రావు గారు, ఇక్కడ అడ్వకేట్ జనరల్ ఏసీబీ తరఫున వాదించినటువంటి వాదనలు ఏవైతే ఉన్నాయో పూర్తి సాక్ష్యాధారాలు ఉన్నాయి. ఒక చిన్న కంపెనీ, అప్పుడే పుట్టినటువంటి కంపెనీ, ఆ కంపెనీకి వీళ్ళు లావాదేవీలు చేశారు, అటు నుంచి ఇటు డబ్బులు రావడం జరిగింది, ఒక మ్యూచువల్ అండర్స్టాండింగ్ తోటి జరిగాయి. ఇందులో ఈడీ ఇన్వాల్వ్మెంట్ కూడా ఉంది. సో నెక్స్ట్ స్టెప్ లో ఈడీ కూడా ఇన్వాల్వ్మెంట్ ఉంది. ఇప్పటికే ఏసీబీకి సంబంధించి విచారణకు పూర్తి స్థాయిలో ఈ రోజు పర్మిషన్ రావడం జరిగింది. అఫ్ కోర్స్ ఇక్కడ ఉన్నటువంటి క్లాష్ ఏంటంటే నాట్ టు అరెస్ట్ అన్నదే ఇప్పటి వరకు ఉన్నటువంటి అంశం. సో ఈ రోజు అది చెరిగిపోయింది. సో ఇప్పుడు విచారణకు పూర్తి స్థాయిలో హక్కు ఉంది, అవకాశం ఉంది. ది సేమ్ టైం అరెస్ట్ చేయడానికి కూడా ఛాన్స్ ఉన్నాయి. ఇంకోవైపు అటు పూర్తి కాపీ రాకముందుకే ఏసీబీ అటు విజయవాడలో కానీ, ఇటు హైదరాబాద్ లో కానీ గ్రీన్కో సంస్థలు సోదాలు కూడా చేస్తోంది. అటు ఏసీబీ కూడా, ఈడీ కూడా ఇదే అంశం గురించి ఆలోచిస్తుంది ఖచ్చితంగా. ఎందుకంటే ఈడీ ఇన్వాల్వ్మెంట్ వస్తే వన్ సైడ్ ఉండకపోవచ్చు, ఎందుకంటే ఇది రాష్ట్ర ప్రభుత్వం, అది కేంద్రం చేతుల్లో ఉంటుంది, నేషనల్ లెవెల్లో ఉంటుంది కాబట్టి. సో ఖచ్చితంగా గ్రీన్కో సంస్థకు డబ్బులు ఎప్పుడు వెళ్ళాయి, ఎప్పుడు వచ్చాయి, సో దాన్ని కూడా భాగస్వామ్యం చేసేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. సో దీని నెక్స్ట్ స్టేజ్ లో సుప్రీంకోర్టుకి వెళ్ళి వెసులుబాటు తీసుకునేటువంటి అవకాశం కంటే కూడా ఎల్లుండి తెల్లారితే ఇంకొక 24-48 గంటల్లో ఈడీ విచారణ కూడా హాజరు కానున్నటువంటి నేపథ్యంలో సో ఇప్పటికిప్పుడు కేటీఆర్ దగ్గర ఉన్నటువంటి దారులేంటి అండ్ ఏసీబీ ఉండే దూకుడు కూడా చూస్తున్నాం. నెక్స్ట్ ఏసీబీ రియాక్షన్ ఎట్లా ఉండే ఛాన్సెస్ ఉంటాయి? పూర్తి కాపీ ఇంకా రావాలి కూడా. ఇప్పటికిప్పుడే లంచ్ మోషన్ పిటిషన్ వేయొచ్చు డివిజన్ బెంచ్ ముందు. ఎందుకంటే ఇప్పుడు కేటీఆర్ గారికి వెంటనే దొరకరు కదా, ఇప్పుడు ఖచ్చితంగా అజ్ఞాతవాసానికి వెళ్ళిపోతారు. వెంటనే లంచ్ మోషన్ పిటిషన్ వేస్తే లంచ్ మోషన్ అలౌ చేసి డివిజన్ బెంచ్ తీసుకుంటుందా లేదా అని ఒక ప్రశ్న. ఒకవేళ లంచ్ మోషన్ అలౌ చేస్తే మాత్రం మళ్ళీ అక్కడ కోర్టులో పెండింగ్ లో ఉంది కదా అని చెప్పి ఏసీబీ ఆగకపోవచ్చు, ఇప్పుడు వెతుకుతూనే ఉంటది. వెంటనే ఒక వెసులుబాటు లభించింది కనుక నేను ఎప్పుడు చెప్తుంటున్నాను, మార్కండేయుడు కదా శివలింగాన్ని కౌగిలించుకుంటే యమధర్మ రాజు పాశాన్ని ఎట్లా వేయలేకపోయిందో, ఇప్పుడుదా హైకోర్టు అనే శివలింగాన్ని కేటీఆర్ కౌలించుకున్నారు. ఆ బంధం విడిపోయింది. ఇప్పుడు శివలింగం నుంచి అంటే హైకోర్టు నుంచి బయటకు వెళ్ళిపోయినట్టు లెక్క.
కానీ రెండో దశ, ఎందుకంటే ఒకవేళ ఇదే కోర్టులో చిన్న పిటిషన్ ఇంకోటి వేసుకోవచ్చు, ఏమనంటే అప్పీల్ పోవడానికి నాకు టైం ఇవ్వండి, అప్పటిదాకా వెసులుబాటు ఇవ్వండి అని వేసుకోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు ఊహించలేం కదా, ఇప్పుడు ఆ 2 పిటిషన్లు కొట్టేసిన సందర్భంలో రిలీఫ్ లభించదు అని ఊహించితే ఇంకో పిటిషన్ వేయచ్చు, వేరే అప్పుడు ఎందుకు వేయలేదు, అయితే స్పాస్ అవుతుంది, లేకపోతే అరెస్ట్ నుంచి మినహాయిస్తారు అనుకున్నాను. ఈ రెండు కూడా మినహాయించలే కనుక ఆటోమేటిక్ ఇప్పుడు ఏం చేయొచ్చు అంటే వెంటనే ఇప్పుడు ఆ అరెస్ట్ మినహాయించమని మన వేరే అంటే అప్పీల్ పోవడానికి పిటిషన్ వేస్తే అది అలవ్ చేస్తుందా లేదా అని ఒకటి. రెండోది ఏమవుతుందంటే సుప్రీంకోర్టుకి ఇమీడియట్ వెళ్ళకుండా డివిజన్ బెంచ్ కి ప్రిఫర్ చేస్తారని నేను అనుకుంటున్నాను. సింగిల్ బెంచ్ కదా ఇది. అట్లాగే శ్రీకాంత్ గారు, మనం చాలా సార్లు మన పత్రికలు కానీ మీడియా కానీ ఏం చేస్తామంటే జడ్జి చేసిన వ్యాఖ్యలు మనకు అనుకూలంగా ఉన్నాయి, వ్యతిరేకంగా ఉన్నాయి అనుకుంటాం. కానీ వ్యాఖ్యలు వేరు, జడ్జి చేసే ప్రశ్నలు వేరు. వారు వేసే ప్రశ్నలు ఏంటంటే నిజాన్ని రాబట్టడానికి తప్పు ప్రశ్న వేస్తారు, వాళ్ళకి అనుకూలమైన ప్రశ్న వేస్తారు, వ్యతిరేకమైన ప్రశ్న వేస్తారు. చూడండి, మొన్నటి దాకా చూస్తే సింగిల్ బెంచ్ మనకు వేసిన ప్రశ్నలు, అటు ఏసీబీనేమో ఎందుకు అరెస్ట్ చేయాలి అని గట్టిగా అడిగారు, ఇటు పిటిషనర్ నేమో వాళ్ళు ఏమన్నారు, ఎందుకు అరెస్ట్ చేయకూడదు మీ వాదన ఏంటని అడిగారు. రెండు విశ్లేషించి సింగిల్ జడ్జి తీర్పు ఇచ్చారు. ఈ తీర్పును జడ్జిని తప్పట్లేం కానీ తీర్పును తప్పుపడుతూ తీర్పు మాకు అనుకూలంగా లేదని కేటీఆర్ గారు వెంటనే ఇదే హైకోర్టులో ఒకటి రేపు అరెస్ట్ మినహాయించుకోండి, నాకు అప్పీల్ ఇవ్వడానికి అవకాశం వేయండి, అప్పటిదాకా అరెస్ట్ మినహాయించుకొని ఓ పిటిషన్ కొత్తగా వేయాలి, సింగిల్ జడ్జి ముందు వేయచ్చు, లేకుంటే డివిజన్ బెంచ్ ముందు వేయచ్చు. దాన్ని బట్టి రేపు రిజల్ట్స్ ఉంటాయి అనుకుంటాను. లేదు ఇవన్నీ కాదనుకొని ఢిల్లీకి వెళ్ళిపోయి ఢిల్లీలో ఉండి దొరకకుండా ఉండి సుప్రీంకోర్టులో డైరెక్ట్ గా అక్కడ కూడా పిటిషన్ వేయచ్చు. ఈ 3 మార్గాలు ఉన్నాయి కేటీఆర్. అంటే వెంటనే పోలీసులో దొరకకపోతే ఓ రకంగా ఉంటది, పిటిషన్ వేసి ఉంటే ఓ రకంగా ఉంటది. ఈ రెండు కాకుండా ఇంకోటి కూడా చేసేదంటే మనకు పిటిషన్ చేసే క్రమంలో మనకి రెండు కాకుండా అంటే వెంటనే ఆయన అబస్కాండ్ లో ఉన్నాడు, దొరకపోతున్నాడు అని చెప్పవచ్చు. ఒకవేళ అరెస్ట్ అయితే మళ్ళీ కస్టడీ పిటిషన్ కొడతారు. ఏది కోర్టులో ఏసీబీ ఏం చేస్తుందంటే కస్టడీ పిటిషన్ కొడతారు. ఇప్పుడు 30 దాడి మొదలైంది, దానిలో వాస్తవాలు పక్కన పెట్టి కేసులు మాత్రం ఎదుర్కోవాల్సిన అవసరం అయితే ఈ హైకోర్టు సింగిల్ బెంచ్ తీర్పుతో వచ్చిందని నేను అనుకుంటున్నాను. శ్రీకాంత్ గారు, సో మొత్తానికి హైకోర్టు తీర్పు పైన సుప్రీంకోర్టుకు వెళ్లేటువంటి అవకాశాలైతే కేటీఆర్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది. మరోవైపు ఇప్పుడు సింగిల్ బెంచ్ లో వచ్చినటువంటి తీర్పు కాబట్టి దీన్ని డివిజన్ బెంచ్ లో కూడా వెళ్లేటువంటి ఛాన్సెస్ ఉన్నాయన్నది ప్రధానంగా వినిపిస్తున్నటువంటి అంశం. సో మరోవైపు దీంట్లో ఇప్పటికే ఈడీ కూడా ఇన్వాల్వ్మెంట్ ఉంది. ఈడీ కూడా 2 వైపుల నుంచి ఎంక్వైరీ చేసేటువంటి ఛాన్సెస్ కూడా కనిపిస్తున్నాయి. సో ఇట్లా నేపథ్యంలో ఇప్పటి వరకు మనం ఏసీబీ వరకు మాత్రమే డిస్కస్ చేసినటువంటి అంశం ఏసీబీ నుంచి రాష్ట్ర హైకోర్టు మధ్యలోనే జరిగింది. ఆ తర్వాత నెక్స్ట్ ఈడీ కూడా ఖచ్చితంగా విచారణకు వస్తారు. అఫ్ కోర్స్ ఈడీ కూడా నిన్న సాయంత్రమే కేటీఆర్ మెయిల్ చేయడం జరిగింది. ఈడీ కూడా సానుకూలంగా స్పందించింది. సో ఈడీ విచారణ కూడా ఎదుర్కొనే అవకాశాలు ఉంటాయి. బట్ రామ్మోహన్ రావు గారు, ఒకవైపు ఏసీబీ ప్రశ్నావళి, ఇంకోవైపు అటు ఈడీ కూడా ఇన్వాల్వ్మెంట్ ఉంది. మోరోవర్ ఇందులో ఇంకొక పాయింట్ ఏంటంటే మనం కూడా మొన్న కూడా చర్చించుకున్నాం, ఈడీ దీన్ని ఎవరు కంప్లైంట్ చేయలేదు, ఎవరు లేఖ రాయలేదు, ఈడీ సుమోటోగా తీసుకుంది. సో తీసుకున్నటువంటి క్రమంలో ఇక్కడ ఏసీబీ యాంటీ కరప్షన్ బ్యూరో లంచం ఇవ్వడం తీసుకోవడం 2 తప్పే అన్నప్పుడు కేవలం కేటీఆర్ వర్షన్ లో మాత్రమే ఇక్కడ విచారణ జరుగుతోంది. కేటీఆర్ వర్షన్ మాత్రమే చూస్తున్నాం. ఆ గ్రీన్ కో సంబంధించినటువంటి సంస్థకు సంబంధించి ఏసీబీ ఇప్పటి వరకు ఎక్కడ ఇన్వాల్వ్మెంట్ చేయలేదు ఈ కేసులో. బట్ ఈడీ విషయానికి వస్తే కనుక 2 వైపుల నుంచి విచారణ చేసే ఛాన్స్ ఉంటాయా? సో ఈడీ విచారణ ఎట్లా ఉండబోతోంది నెక్స్ట్ స్టెప్ లో, దాన్ని ఏమైనా ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతారా? 2 వేరు విషయాలు శ్రీకాంత్. ఎందుకంటే మొట్టమొదటి ఏసీబీ యాక్చువల్ గా యాంటీ కరప్షన్ యాక్ట్ లోనే ఏముందంటే లంచం ఇచ్చిన వాడు ఎంత నేరస్తుడో, తీసుకున్నవాడు ఎంత నేరస్తుడో, ఇచ్చిన వాడు కూడా అంతే నేరస్తుడు. తీసుకోవడం ఇవ్వడం 2 నేరమే కదా యాంటీ కరప్షన్ సెక్షన్ ప్రకారం అయితే. కనుక తీసుకున్న వాడి మీద ఎందుకు పెట్టలేదు అని పెద్ద ప్రశ్న. అందుకనే గ్రీన్ కో కంపెనీ మీద ఎందుకు కేసు పెట్టలేదు, లేకుంటే అగ్రిమెంట్ క్యాన్సిల్ చేసుకున్న వాళ్ళు ఎందుకు కేసు పెట్టలేదు, విధాన నిర్ణయాలు తీసుకోవడంలో మన ప్రజాప్రతినిధులు తీసుకున్నప్పుడు ఏం జరుగుతుంది అనే దాని మీద చర్చ జరగాలి ఒకటి. రెండోది ఏంటంటే ఇప్పుడు 30 దాడి అన్నట్టు, ఒకటేమో ఏసీబీ దగ్గర ఈ కేసు ఉంది, దీనిలో ఇమ్మీడియట్ ఈ చట్టం ప్రకారం అంటే యాంటీ కరప్షన్ యాక్ట్ ప్రకారం అయితే గ్రీన్ కో మీద కేసు పెట్టలేదని ఒక వాదన ఉంది. కానీ దాన్ని హైకోర్టు అంగీకరించలేదు, తర్వాత చూసుకుంటామన్నది. కానీ ఇంకోటి ఈడీ మాత్రం ఇప్పుడు ఒకవేళ ఈడీ కనుక A1, A2, A3 సేమ్ ఏసీబీ వాళ్ళు పెట్టినట్టే, అంటే మక్కి మేరే భాయ్ బిక్కి అని సామెత ఉన్నది, అట్లాగే వీళ్ళు చేశారు కనుక ఇప్పుడు ఈడీ ముందున్న 2 ప్రశ్నలు ఉన్నాయి. ఒకటేమో ఒకవేళ కేటీఆర్ ఒక్కడు లేకుండా అరవింద్ కుమార్, హెచ్ఎం రెడ్డి ముగ్గురు కలిసే కుంభకోణం చేసినట్టు లేదు. ఎందుకంటే విదేశాలకు
విదేశీ కరెన్సీ పంపినప్పుడు ఎస్బీఐ ఇన్వాల్వ్ అయింది కదా, గవర్నమెంట్ బ్యాంక్ ఉంది కదా, గవర్నమెంట్ అకౌంట్ ఉన్న బ్యాంక్ ఉంది కదా, మరి బ్యాంక్ మేనేజర్ నోటీసులు పంపుతారా, లేకుంటే రిజర్వ్ బ్యాంకు వాళ్ళు కూడా వాళ్ళని పార్టీ చేస్తారా? చేయాలి కదా. ఇప్పుడు రిజర్వ్ బ్యాంకు తెలియకుండా చేయడం వల్ల రిజర్వ్ బ్యాంక్ ఏం చేసింది, కేవలం ఇది అది మన నిబంధనలను అతిక్రమించడమే అని చెప్పి రిజర్వ్ బ్యాంక్ ఏం చేసిందంటే కేవలం మన ఇది నోటీస్ ఇచ్చి ఆదాయ పన్ను వసూలు చేసింది. ఆదాయ పన్ను శాఖ ద్వారా, అంటే ఈడీ మన రిజర్వ్ బ్యాంక్ ఏం చేసిందంటే మనకు ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ పంపి వీళ్ళు 47 కోట్ల రూపాయలు ఇల్లీగల్ గా పంపినరు, అంటే ప్రొసీజర్స్ విరుద్ధంగా, ఇల్లీగల్ గా కాదు ప్రొసీజర్స్ విరుద్ధంగా పంపినరు. ఆ డబ్బులను పంపినందుకు గాను 8 కోట్ల రూపాయలు ఫైన్ వేయండి అని రాష్ట్ర ప్రభుత్వం మీద వేసిండు. కేటీఆర్ మీద అరవింద్ కుమార్ వ్యక్తిగతంగా వేసిన ఫైన్ కాదు. ఈ ఫైన్ కట్టేసింది గవర్నమెంట్, తెలంగాణ గవర్నమెంట్ అంతకుముందు అక్టోబర్లో ఫైన్ కట్టేసింది. కనుక ఇప్పుడు సమస్య ఏంటంటే రిజర్వ్ బ్యాంకును కూడా ఇందులోకి తీసుకొస్తారా ఈడీ, అట్లానే కన్సర్న్ బ్యాంక్ ఏదైతే అకౌంట్ ఉన్న బ్యాంక్ ఉన్నదో వాళ్ళని తీసుకొస్తారా అనేది ప్రశ్న. లేదు సేమ్ ఏసీబీ చేసినట్టు మేము కూడా చేస్తామంటే మనీ లాండరింగ్ లేదు ఇంట్లో, లేకపోతే హవాలా మనీ దాటలేదు, అన్ని లీగల్ గా పోయినాయి. ఆ లీగల్ గా ఇల్లీగల్ ఏంటంటే కేవలం ప్రొసీజరల్ ఆస్పెక్ట్ లో లోపాలు ఉన్నాయి, ఎవరైనా ఒప్పుకోవాల్సింది. ప్రొసీజర్ ఆస్పెక్ట్ లో, ప్రొసీజర్ ఆస్పెక్ట్ లో లోపాలు ఉంటే ప్రజాప్రతినిధి చెందుతుందా లేకపోతే అధికారుల మీదకి వస్తుందా అనేది వేచి చూడాలి.